హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో హైదరాబాద్లో ఉండి ఎక్కడ మనం బయట తింటే బాగుంటుంది అనే కన్ఫ్యూషన్లో చాలామంది ఉంటారండి. సో వాళ్ళ గురించి ఈ వీడియో. ఎందుచేత ఎప్పుడైతే వాళ్ళ లవ్డ్ వన్స్ తోటి ఒక మంచి రెస్టారెంట్ పోదాం అనుకుంటారో, సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ రెస్టారెంట్ సెలెక్ట్ చేయొద్దు అనే భావనతోటి నేను ఇది టైం తీసుకొని మీ గురించి వీడియో తీయడం జరుగుతుంది. సో నౌ ఐ విల్ గో హెడ్ విత్ ఆల్మోస్ట్ చాలా మటుకు కవర్ చేశాను ది బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. సో లెట్ మీ స్టార్ట్ అండి. సో ఫస్ట్ మీరు చూస్తున్నారు హైదరాబాద్ క్యూజిన్, మ్యాక్స్ కిచెన్, మెహదీపట్నం. ఇది అద్భుతం, మహా అద్భుతం. హైదరాబాద్ బిర్యానీ కానివ్వండి, హైదరాబాద్ డిషెస్ ఎంజాయ్ చేయాలి నాన్ వెజ్ అనుకుంటే మ్యాక్స్ కిచెన్ మెహదీపట్నంకి వెళ్ళండి. మీరు ఖచ్చితంగా యూ విల్ అప్రిషియేట్ మీ ఫర్ డూయింగ్ దిస్ వీడియో. సో హైదరాబాద్ కుజిన్స్ మ్యాక్స్ కిచెన్ అండి. సౌత్ ఇండియన్ నాన్ వెజ్ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే మటుకు శ్రీ కన్యా కంఫర్ట్ సోమాజిగూడలో చాలా బాగుంటుంది. కంఫర్ట్గా నిజంగానే పేరు తగ్గట్టు సీటింగ్ కూడా కంఫర్ట్ ఉంటుంది. కాస్త వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఎప్పుడైతే మంచి ఫుడ్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారో ఇట్ డస్ నాట్ మ్యాటర్. సో వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీరు వెయిట్ చేసిన టైం మటుకు వృధా పోదు. యూ విల్ లవ్ దేర్ నాన్ వెజ్ ఫుడ్. అంటే సౌత్ ఇండియన్ అని మెన్షన్ చేశాను చూడండి. ఆంధ్ర అండ్ తెలంగాణ స్టైల్ డిషెస్ ఎంజాయ్ చేయాలనుకుంటే గో టు శ్రీ కన్యా కంఫర్ట్ అట్ సోమాజిగూడ. సౌత్ ఇండియన్ వెజ్ ఎక్స్క్లూసివ్, అంటే ఇది నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తారు, బట్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఎక్స్క్లూసివ్గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మటుకు స్పైసీ వెన్యూ జూబ్లీ హిల్స్లో చాలా బాగుంటుందండి. వెజిటేరియన్ థాలీ అయితే మస్ట్ ట్రై అట్ స్పైసీ వెన్యూ జూబ్లీ హిల్స్. కాస్త నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ వెజిటేరియన్ థాలీస్ మస్ట్ ట్రై. లంచ్ సర్వ్ చేస్తారు. డూ ట్రై దేర్ థాలీ అట్ స్పైసీ వెన్యూ జూబ్లీ హిల్స్. సో సౌత్ ఇండియన్ టిఫిన్స్ చాలామంది ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎన్ఆర్ఎస్ సన్మన్ అని తార్నాకలో ఉందండి. ఇది నిజంగా చెప్తున్నాను కదా, దే ఆర్ సర్వింగ్ ఆథెంటిక్ అండ్ వెరీ టేస్టీ సౌత్ ఇండియన్ టిఫిన్స్. యూ విల్ లవ్ దే టిఫిన్స్. పైన సీటింగ్ కూడా ఉంది, కూర్చొని తినొచ్చు. ఫ్యామిలీస్ అయితే మటుకు ఖచ్చితంగా పైన కూర్చొని తినొచ్చు. చిన్నదే కానీ అద్భుతమైన హైజీన్, క్వాలిటీ, టేస్టీ టిఫిన్స్. తార్నాక సౌత్ ఇండియన్ టిఫిన్స్ కావాలి అనుకుంటే ఎన్ఆర్ఎస్ సన్మన్, డూ ట్రై దే టిఫిన్స్. నార్త్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలి అనుకుంటే మటుకు వెజ్ పార్క్ బషీర్బాగ్లో నిజంగా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వీడియో కూడా తీసున్నాను. నార్త్ ఇండియన్ ఫుడ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ గో టు వెజ్ పార్క్. షాన్బాగ్ అంటారు దాన్ని, బషీర్బాగ్లో ఉందండి. అసలు అద్భుతం, మహా అద్భుతం, బాగుంటుంది, ట్రై చేయండి. పంజాబీ నాన్ వెజ్ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో టు హోరిస్ బసేరా, క్లాక్ టవర్, సికింద్రాబాద్లో ఉందండి. ఒక వింటేజ్ స్టైల్ యాక్చువల్గా ఇది రెస్టారెంట్. బసేరా అని ఉంటుంది, హోరిస్ బసేరా. బాగుంటుంది. పంజాబీ ఫుడ్ బాగానే టేస్టీగా చేస్తారండి వీళ్ళు. చాట్ వచ్చి మహారాజా చాట్, బంజారా హిల్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో తీసున్నాను. మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని వెళ్ళి ఇక్కడ మీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో కూర్చొని లగ్జరీ చాట్ ఎంజాయ్ చేయొచ్చు. అథెంటిక్ అండ్ వెరీ హైజీన్ అండ్ సర్వీస్ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు యూ గో టు మహారాజా చాట్ ఇఫ్ యూ వాంట్ టు చెరిష్ హైజీన్ అండ్ క్వాలిటీ చాట్. చైనీస్ చాలామంది చాలా ఇష్టంగా తినే ఫుడ్ ఇది. సో హెల్దీయా అన్హెల్దీయా పక్కన పెడితే ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ చైనీస్ ఫుడ్, ఇంకా చాలామందికి తెలిసిన రెస్టారెంట్కి, కానీ పర్టికులర్ బంజారా హిల్స్ నాన్కింగ్ సిఆర్లో నాకు తెలిసి వాళ్ళ మెయిన్ మాస్టర్ షెఫ్ ఉన్నాడో ఏమో, కానీ ద వెరైటీ సర్వ్డ్ ఇన్ నాన్కింగ్ సిఆర్ బంజారా హిల్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ అదర్ నాన్కింగ్ అవుట్లెట్స్. సో డూ విజిట్ నాన్కింగ్ సిఆర్ బంజారా హిల్స్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అథెంటిక్ ఇండియన్ అంటారు, యాక్చువల్గా ఇండియన్ చైనీస్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే గో టు నాన్కింగ్ సిఆర్ బంజారా హిల్స్, మస్ట్ ట్రై. సో చాలా మటుకు మనకు అప్పుడప్పుడు ఒక కోరిక పుడుతుంది, ఒక మెస్ టైప్ ఫుడ్ తిందామని. అయితే ఎక్కడ పడితే అక్కడ మెస్ ఫుడ్ తినొద్దండి. ఎందుచేత స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. కాబట్టి మెస్లో కూడా క్వాలిటీ, హైజీన్, టేస్ట్ అన్నీ అందించే మెస్ మన హైదరాబాద్లో ఉందండి. సో వీఆర్ వెరీ ఫార్చునేట్
ఎందుచేత కాకతీయ మెస్ అమీర్పేట్లో క్వాలిటీలో కాంప్రమైజ్ కారు, టేస్ట్ అయితే ఇంకా నాకు తెలిసి హైదరాబాద్లోనే ద బెస్ట్ మెస్, 100కి 100 మార్క్స్ ఫర్ మెస్ ఫుడ్. ఓకేనా అండి. అయితే ఈవినింగ్ అయ్యి కాస్త మంచి లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఎక్సలెంట్ ఫాస్ట్ ఫుడ్. మళ్ళీ ఇది ఇంకొక మాట, హెల్త్ అన్హెల్తీ ఇవి పక్కన పెట్టాలండి. కాస్త అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి. ఫుడ్ ఈజ్ డివైన్ అంటారు కదా, కాబట్టి అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. రెగ్యులర్గా ప్రతిరోజు ఇంకా అదే పని అని పెట్టుకొని తింటే మటుకు మంచిది కాదేమో, కానీ అప్పుడప్పుడు మంత్లీ వన్స్ తింటే తప్పులేదండి. సో టేక్ యువర్ కిడ్స్ అండ్ సీ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ డ్రైవ్. ఆల్రెడీ నేను లాస్ట్ టైం బ్లాగ్ చేశాను కదా. ఫాస్ట్ ఫుడ్లో గ్రూవ్ 9 ఇన్ సైనిక్ పూరి అద్భుతం, మహా అద్భుతం. గ్రీనరీ ఉంటుంది. నైట్ అయితే నిజంగా ఏదో షాక్స్ అంటారు కదా గోవాలో, అలా ఉంటుందండి. అంబియన్స్, ఆ అట్మాస్ఫియర్ అయితే వైబ్రెంట్ ఉంటుంది. డూ విజిట్ గ్రూవ్ 9 సైనిక్ పూరి ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ఫాస్ట్ ఫుడ్. ఓకేనా అండి. అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోండి, తర్వాత వెజ్ 65 అనుకోండి, చికెన్ 65 అనుకోండి, పిజ్జాస్, బర్గర్స్, వాట్ నాట్ ఆల్ ఫాస్ట్ ఫుడ్ items are available at Groove 9. More and above everything, their ambience is fantastic. అయితే చాలా మటుకు వెళ్తూ ఉంటారండి ఈ మధ్యకాలంలో, ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. సో పేరెంట్స్ని కానివ్వండి, లేదా వైఫ్ కానివ్వండి, లేదా పిల్లలను కానివ్వండి, ఫ్రెండ్స్ని కానివ్వండి, రిలేటివ్స్ని కానివ్వండి, బేసికల్లీ లవ్డ్ వన్స్ని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్ళి మంచి ఫుడ్ తినిపించాలి అనే ఆలోచనలో చాలా మటుకు ఉన్నారండి. అయితే 5 స్టార్ హోటల్స్లో మనకు ఫుడ్ అంత టేస్ట్గా ఉండదు అనేది చాలా మటుకు తెలిసిన విషయమే. కానీ మనం అదృష్టవంతులం, హైదరాబాద్లో పుట్టాం కదా. హైదరాబాద్ పుట్టిన వాళ్ళే తింటారా? కాదు లేదండి. వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, లేదా టూరిస్టులు, లేదా పని గురించి వచ్చే వాళ్ళు చాలామంది 5 స్టార్ హోటల్ ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే హైదరాబాద్లో ఉండి మంచి 5 స్టార్ హోటల్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, ఆథెంటిక్ టేస్టీ అంటే మటుకు ద పార్క్ సోమాజిగూడలో ద ఐష్ అని ఉంది, కిస్మత్ అని ఉంది, అక్వా అని ఉంది. దీస్ ఆర్ ఆల్ రెస్టారెంట్స్ ఇన్ ద పార్క్. నాకు తెలిసి అద్భుతం, మహా అద్భుతం. క్వాలిటీ నో కాంప్రమైజ్. ఇంకా 5 స్టార్ హోటల్ గురించి గొప్పగా చెప్పే అవసరం ఉండదండి. ఎందుచేత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఎంత డబ్బులు పెడితే అంత అంబియన్స్, ఎక్సలెంట్ అంబియన్స్, ఫుడ్ ఎంజాయ్. మెయిన్ ఏంటంటే మనం ఎంతసేపు రంగులు, బల్బులు, లైట్లు కాదు కదండి, మనకు మెయిన్ ఫుడ్ కూడా బాగుండాలి. సో సారీ అండి, తగ్గాను. ద పార్క్ సోమాజిగూడలో మీరు ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. టేక్ యువర్ ఫ్యామిలీ. ఖచ్చితంగా ఒక 6 monthsలో 2 times అయినా మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మీ లవ్డ్ వన్స్గా వాళ్ళు పుట్టినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి అంబియన్స్, అలాంటి ఫుడ్ అండి ద పార్క్ సోమాజిగూడ. 5 స్టార్ హోటల్ ఫుడ్ అనుకుంటే మటుకోండి. సో టీ అనేది మటుకు చాలాసార్లు చాలామంది చెప్తూనే ఉన్నారు, అది నిజమండి. టీకి నిలోఫర్, కేఫ్ నిలోఫర్, ఆల్ అవుట్లెట్స్. కాస్త పాకెట్ హై అయినా కూడా ఫుడ్లో మనం ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించదండి. ఎందుచేత అంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్ అండ్ ఫుడ్ ఈజ్ డివైన్. కాబట్టి ఫుడ్ ఎంజాయ్ చేద్దాము. డబ్బుల గురించి చాలా మటుకు ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించకండి. ఎందుకంటే ఏ క్షణం లాస్ట్ మీలో మనకు తెలియదు కదా. తిన్నంతకాలం రాజులాగా తినడం అన్నా అట్లీస్ట్ మనం చేయాలి. సో బెస్ట్ టీ ఎంజాయ్ చేయాలనుకుంటే కేఫ్ నిలోఫర్ అప్పుడప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. సో బేకరీలో నేను నాన్ వెజ్, వెజ్ వేరే వేరే పెట్టానండి. ఎందుచేత అంటే చాలా మటుకు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది వెజ్, నాన్ వెజ్. సో మీకు కరెక్ట్గా నేను చెప్పే రెస్టారెంట్ బాగుండాలని నేను ఎక్స్పీరియన్స్ చేసి వావ్ అనుకునే మీకు మెన్షన్ చేశానండి. నాన్ వెజ్ బేకరీ ఐటమ్స్కి అయితే మటుకు మోరిన్ బేకరీ, మెహదీపట్నము. ఓరి బాబోయ్, నిజంగా నా చిన్ననాటి వెజ్ పఫ్స్, ఎగ్ పఫ్స్, చికెన్ పఫ్స్ ఇలాంటి ఐటమ్స్ నేను చిన్నప్పుడు ఏదైతే టేస్ట్ తిన్నానో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ ఇప్పుడు మొరిన్ బేకరీ మెహదీపట్నంలో వాళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. బ్లైండ్గా వెళ్ళి పఫ్స్ తినాలంటే మటుకు గో టు మొరిన్ బేకరీ మెహదీపట్నం. బేకరీ వెజ్, స్విస్ క్యాజిల్, ఆల్ అవుట్లెట్స్ బ్లైండ్గా ట్రస్ట్ చేయండి. అద్భుతమైన వెజ్ బేకరీ ఐటమ్స్ వీళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అసలు ఒకటి తెలుసా మీకు, దే ఆర్ సర్వింగ్ వెరీ నైస్ స్నాక్స్ అండి. అంటే స్నాక్స్ అంటే ఏంటి, మురుకులు, సమోసాలు, బూందీ అలాంటివి కూడా వాళ్ళు చాలా టేస్టీ ఐటమ్స్ సర్వ్ చేస్తున్నారు.
డూ ట్రై వన్స్. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్ ద్వారా నేను చెప్పింది కరెక్టా రాంగా అని. స్వీట్స్ చాలా మంది ఇష్టంగా తింటారు, నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. ఎవరైతే స్వీట్స్ అనేది తినరో వాళ్ళు ఎలాంటి కేటగిరీలో వాళ్ళు ఉంటారు అనేది మనం దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. అయితే ఇప్పటికి మటుకు ద బెస్ట్ స్వీట్స్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఆగ్రా స్వీట్ షాప్ అట్ బంజారా హిల్స్. మెయిన్ రోడ్కే ఉంటుంది. ఓరి బాబోయ్, ఎంత అద్భుతమైన స్వీట్స్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారంటే ప్రతి స్వీట్ ఐటమ్ మనం నోట్లో పెట్టుకోగానే మన టేస్ట్ బడ్స్ ఏమంటాయండి, ఐ లవ్ యూ అంటాయి. సో లాస్ట్ అయినా కూడా ద బెస్ట్ ఉండాలి అని నిజామీ స్వీట్స్ అంటారు కదా, అంటే డబల్ కా మీఠా అనుకోండి, తర్వాత డ్రై ఫ్రూట్ రోల్ అనుకోండి, తర్వాత అదేంటండి జుజ్జు హల్వా అంటారు. అంటే జుజ్జు హల్వా అనేది నిజాం నవాబ్ చేపించుకొని తినేవాడు అనమాట. సో అది అలాంటి వెరైటీస్ కుబానీ కా మీఠా ఇలాంటి ఎక్స్క్లూసివ్ నిజామీ స్వీట్స్ తినాలి అనుకుంటే మటుకు గో టు మీతే మియా అట్ బంజారా హిల్స్. అబ్బా బాబోయ్, ఇది మటుకు మీరు తిన్నారనుకోండి యూ విల్ రియల్లీ లవ్ మీ వెరీ మచ్ అండి. బికాజ్ చాలామందికి తెలుసు అనుకోండి, తెలియదు అన్నట్టు కాదు, కానీ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళు తెలుసుకున్నప్పుడైతే చెప్తారు కదండి. ఫుడ్ అనేది డివైన్ కాబట్టి దే విల్ సర్టన్లీ లవ్ మీ ఫర్ బ్రింగింగ్ దిస్ మీటే మియా ఇన్ఫర్మేషన్ త్రూ వీడియో టు యూ ఆల్. ఓకే అండి. సో దిస్ ఆర్ ఆల్ ద బెస్ట్ రెస్టారెంట్స్ అండి అవైలబుల్ ఇన్ హైదరాబాద్. మీరు ఒకవేళ నేను చూపించిన ఏవైతే రెస్టారెంట్స్ బెస్ట్వి చూపించాను కదా, ఇందులో వెళ్ళి మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, ఖచ్చితంగా ఈ శంకర్ నారాయణ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాడు, పాపం ఒక మంచి పనే చేస్తున్నాడు అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటూ ఇట్లు మీ శంకర్ నారాయణ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైన్మెంట్ ఆర్ మోటివేషన్, స్పిరిచువల్, మై ఛానల్ ఈజ్ లైఫ్ సూపర్ మార్కెట్ స్టోర్ అండి. అంటే ఎంటైర్ ఒక హ్యూమన్ లైఫ్కి కావాల్సిన సూపర్ మార్కెట్ అనమాట. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనేది గ్రాసరీస్కి సూపర్ మార్కెట్ అయితే, ఎవ్రీథింగ్ అండర్ వన్ ఛానల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మై ఛానల్ అండి. ధన్యవాదములు. లవ్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ మోటివేటింగ్ మీ, మై వైఫ్ అండ్ మై లిటిల్ వండర్ మిస్టర్ ధర్మాదిత్య. ఉంటానండి.